పేరుకే పెద్ద రహదారి, కానీ ఎక్కడా అలా అనిపించదు. నిత్యం రద్దీగా ఉండే మన్నెగూడ, జహీరాబాద్, బీదర్ రహదారిలో ప్రయాణమంటే సాహసమని చెప్పాలి. అడుగుకో గుంత, ఆదమరిస్తే గోవిందా అనే విధంగా ఉంటుంది. 2 వరుసల రహదారిగా ఉన్న ఈ మార్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం 4 లేన్లుగా మారుస్తామని ప్రకటించింది, కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఇది జహీరాబాద్, మన్నెగూడ, బీదర్ రహదారి. కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన ప్రజలు హైదరాబాద్, బెంగుళూరుకు రావాలంటే ఈ మార్గమే దిక్కు. నిత్యం వేలాది వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. రద్దీకే కాదు, రక్తానికి మరిగిన రక్కసిగా ఈ రహదారికి పేరుంది. మోకాలు లోతు గుంతలతో నిత్యం ప్రమాదాలకు చిరునామాగా మారింది. ఏడాది వ్యవధిలో 30కి పైగా ప్రమాదాలు జరగగా 15 మంది మృతి చెందారు. మరో 25 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరుగుతున్నా నివారణ చర్యలపై రోడ్డు, భవనాల శాఖ అధికారులు దృష్టి సారించడం లేదు. సంగారెడ్డి జిల్లా మన్నెగూడ నుంచి జహీరాబాద్ మీదుగా బీదర్ వరకు ఉన్న ఈ మార్గాన్ని 4 లేన్ల రహదారిగా అభివృద్ది చేస్తామని 2024 డిసెంబర్ 15న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వికారాబాద్ జిల్లాలోని NH 163 నుంచి కర్ణాటకలోని బీదర్ NH 50 వరకు అనుసంధానిస్తూ 134 కిలోమీటర్ల మేర 4 వరుసల రహదారిగా విస్తరించేందుకు కార్యాచరణ ప్రకటించారు. ప్రణాళికలు సిద్ధం చేసి ఏడాదిన్నర గడిచినా క్షేత్రస్థాయిలో పురోగతి కనిపించడం లేదు. అంత గుంతలు పడ్డాయి. దీనికి 4-వే లైన్ చేయాలి. అంత యాక్సిడెంట్ అయి చాలా మందికి ఇదవుతుంది. అంత తొందరగా, అతి తొందరలో రోడ్ చేయాలి. అంత గుంతలు పడ్డాయి, యాక్సిడెంట్ అవుతున్నది. 4-వే పబ్లిక్ ట్రాఫిక్ ఎక్కువ ఉంది, చాలా వెహికల్ తిరుగుతున్నాయి, యాక్సిడెంట్స్ చాలా అవుతున్నాయి. బిదర్ బార్డర్ నుంచి పూరా జైరాబాద్ దాకా ఇవే గుంతలున్నాయి. ప్రభుత్వంకు మాకు రోడ్ కావాలి అతి తొందరలో, అయితే మంచిగా ఉంటుంది. 4-వే లైన్ కావాలి. మన జైరాబాద్ నుంచి బిదర్ దాకా హైవే రోడ్ అయ్యేది ఛాన్స్ ఎప్పుడో మన ముఖ్యమంత్రి గారు అన్నారు, ఒకవేళ ఎప్పుడో చేపిస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు దాకా దీని గురించి ఏం స్పందన అయితే ఏం లేదు. ఎంత తొందరలో అంత తొందరగా ఈ పని చాలు చేస్తే చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే యాక్సిడెంట్ చాలా అవుతున్నాయి. ఎందుకంటే దీని గురించి ఎవరు పట్టించుకుంటూ లేరు. తెలంగాణ లోపలనే బార్డర్ నుంచి ఇక్కడ జైరాబాద్ దాకా ఖరాబ్ ఉంది. మనకైతే చాలా ఇబ్బంది, అంటే బీదర్కు జైరాబాద్కే ఇది ఇబ్బంది. ట్రాఫిక్ చాలా దీనికి. మన బీదర్ బార్డర్ నుంచి జైరాబాద్ దాకా రోడ్ పరిస్థితి ఇట్లాగే ఉన్నది. మోకాలు వంటి లోతు గుంతలు, యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఈ రోడ్ మాత్రం ఎవడు పట్టించుకోవట్లేడు. 4-వే చేస్తే యాక్సిడెంట్ జరిగాయి. పబ్లిక్ ఏం ఇబ్బంది కాదు. దయచేసి రోడ్డు మంచిగా అర్జెంటుగా తొందరగా చేయండి. దశాబ్దాల క్రితం నిర్మించిన ఇరుకైన రోడ్డుపై భారీ వాహనాల రద్దీతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నామని స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వం త్వరితగతిన రోడ్డు విస్తరణ పనులను చేపట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరుతున్నారు. మన నరేంజర్ నుంచి మన బిదర్ పోయడం చాలా పెద్ద పెద్ద గుంతలు పడ్డాయి. ఎన్నిసార్లు యాక్సిడెంట్ అయినా ఎన్నిదైనా ఎవరేం పట్టించుకుంటలేరు. ఇది మాకు తాత్కాలికంగా ఇది తొందరగా పరిష్కారం చేసేటట్టు చెప్పండి. జైరాబాద్ నుంచి అక్కడ బిదర్ దాకా రోడ్డు చాలా ఖరాబ్ అయింది. కానీ రోడ్ల మొత్తం ఖరాబ్ అయింది. 2 సార్లు యాక్సిడెంట్ అయినాయి, 3 సార్లు లారీలు పడిపోయినాయి. ఇది చాలా జరుగుతున్నది. ఇది కథ అప్పుడే చేస్తా అని చెప్పారు, 2 సంవత్సరం కిందనే చేస్తా అని చెప్పారు. ఇప్పుడు దాకా కాలే. అందరు ఇక్కడ పట్టించుకున్నట్ల లేరు. ఇక్కడ గతుకుల రోడ్లతో నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నామని స్థానికులు రోడ్డెక్కి ఇటీవల ఆందోళన చేయడంతో స్పందించిన అధికారులు గుంతలను తాత్కాలికంగా పూడ్చారు. కానీ కొద్ది రోజులకే అది కొట్టుకుపోవడంతో మళ్లీ పాతతంతే పునరావృతమైందని వారు వాపోతున్నారు. అధికారులు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హ్యామ్ పథకంలో ఈ రహదారిని అభివృద్ది చేస్తామంటున్నారు. త్వరలోనే పనులు మొదలవుతాయని చెబుతున్నారు.